జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కొలువు తీరబోతున్నటువంటి సందర్భంలో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి సమయం మరికొన్ని గంటలే ఉన్నటువంటి సందర్భంలో ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అతిరథ మహారథులందరూ కూడా రాబోతున్నారు. దాంట్లో ప్రధానంగా చంద్రబాబు ఆహ్వానించినటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. రాష్ట్ర ప్రత్యేక అతిథిగా తనకు ఒక ప్రిఫరెన్స్ ఇచ్చి చిరంజీవిని వెల్కమ్ చేశారు చంద్రబాబు. సో దీనిపైన ఇప్పుడు చర్చ కొనసాగుతుంది. గతంలో చిరంజీవికి అవమానం జరిగింది అంటూ గత ప్రభుత్వంలో వచ్చినటువంటి విమర్శలకు చెక్ పెడుతూ తాజాగా చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల చాలామంది హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ప్రత్యేక ఆహ్వానితులుగా చిరంజీవిని పిలిచారు చంద్రబాబు? దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. కేశవ్ గారు నమస్తే. నమస్తే. సో మెగాస్టార్ చిరంజీవి మొత్తానికి రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వెళ్ళబోతున్నారు. సో ఎందుకు ఆ ప్రత్యేక ఆహ్వానంగా చంద్రబాబు చిరంజీవిని గారిని పిలవాల్సిన అవసరం వచ్చింది? ఒక్కటి మనం ఒకసారి ఆలోచిస్తే రిజల్ట్ వచ్చిన రోజు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నటువంటి శైలి, ఆయన తీసుకున్నటువంటి జాగ్రత్తలు, అలానే కూటమి విషయంలో, కూటమి కట్టడంలో కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, రెండు చోట్ల కూడా ఆయన ఒక చాలా జాగ్రత్తగా ఎటువంటి విమర్శలకి అవకాశం ఇవ్వకుండా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు. జనసేన పార్టీ మిత్రపక్షం అయినప్పటికీ కూడా చిన్న పార్టీ కూటమిలో, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 135 ఎమ్మెల్యే సీట్లు గెలిచినటువంటి పార్టీ. అయినా కానీ జనసేన పార్టీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ గారు చేరుకున్న విషయం తెలిసిన వెంటనే రిజల్ట్ వచ్చిన రోజునే, ఆ రోజు సాయంత్రమే ఆయన నేరుగా పార్టీ ఆఫీస్కి వస్తూ ఒక ఫ్రెండ్లీ ఇండికేషన్ ఇచ్చారు. అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారిని విశాఖ పర్యటనలో ఉన్నప్పుడు హోటల్ నిర్బంధం చేసినప్పుడు ప్రభుత్వం సంఘీభావం తెలిపేందుకు ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ దారిలో ఆయన నోవాటెల్ హోటల్లో ఉన్నారని విజయవాడలో తెలిసిన వెంటనే డైరెక్ట్గా నోవాటెల్ హోటల్కి వెళ్ళి ఆయన పలకరించారు. ఆ రోజు ఏదో అందరూ ఆయన ప్లాన్డ్గా వచ్చారు అది ఇది అనుకున్నారు. బట్ ఇక్కడ జనసేన పార్టీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత 100% రిజల్ట్ జనసేన కొట్టిన తర్వాత ఒక మిత్రపక్షంగా భారీ విజయం సాధించినట్లు లెక్క. ఇన్ఫ్యాక్ట్ తెలుగుదేశం కంటే పర్సంటేజ్ వైజ్ జనసేన పర్సంటేజ్ ఎక్కువ. సో ఇవన్నీ చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని ఆయన కుటుంబంతో సహా అక్కడ ఉన్నారు, వారిని అభినందించడం, వాళ్ళు రిసీవ్ చేసుకోవడం. సో ఇదంతా మనం ఒక గెస్చర్ చూసాం. ఆ తర్వాత కూటమి విషయంలో, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో మంత్రి పదవుల అంశం పైన మాకు ఎలాంటి పట్టువిడుపులు లేవు. పైగా మీడియాలో అడిగినటువంటి ప్రశ్నలకు ఏదో ఐఎన్డీ కూటమి వైపు వెళ్తున్నారని ఈ చర్చ జరిగినప్పుడు ఒకటే క్లియర్గా చెప్పారు, ఎన్డీఏగా ఎన్నికలను ఎదుర్కొన్నాం, ప్రజలు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారు, కాబట్టి నేను ఆ కూటమిలోనే ఉంటానని ఆయన ఒక ఆన్సర్తో ఆయన క్లారిటీ ఇచ్చేశారు. కేంద్ర ప్రభుత్వంలో చేరేటువంటి సమయంలో కూడా మాకు ఏదైనా రాష్ట్రానికి సాయం చేయండి, పదవుల విషయంలో మాకు ఏ పట్టింపు లేదు, మీరు ఎన్నిచ్చినా ఏమిచ్చినా తీసుకుంటాం, కానీ రాష్ట్రం ఇప్పుడు క్లిష్ట పరిస్థితిలో ఉంది అనేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చి వచ్చారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. సో అదే తరహాలో ఇప్పుడు ఇంకొక జాగ్రత్త తీసుకున్నారు. ఆల్రెడీ ఆయన ఇవాళ కూటమి పక్ష సమావేశం జరిగినటువంటి సందర్భంలో కూడా ఒక ప్రయారిటీ ఆయన కూర్చునేటువంటి కుర్చీ దగ్గర నుంచి అన్నింటినీ జాగ్రత్తలు తీసుకున్నారు. అదే వేదిక పైన చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చోవడానికి వేసినటువంటి కుర్చీల్లో చంద్రబాబు నాయుడు గారు కూర్చునేటువంటి కుర్చీకి ఎల్లో బ్రాండ్ వేసి కొద్దిగా డిఫరెంట్గా డిజైన్ చేస్తే ఆ కుర్చీని ఆయన చూసి తీయించేశారు. ఈరోజు వచ్చినటువంటి దృశ్యాలు అన్నింటిలో కూడా, వీడియోల్లో కూడా ఉంది, ఆయన అందరినీ పలకరించి కూర్చునేటువంటి క్రమంలో మన దృశ్యాల్లో కూడా కనిపిస్తుంది. ఆయన ప్రత్యేకంగా సిబ్బందిని పిలిచి ఆల్ ఆర్ ఈక్వల్ అనేటువంటి ఒక మెసేజ్ పంపేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే కూటమిలో జాతీయ స్థాయిలో కీలక స్థానంలో ఉంది బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో కీలక స్థానంలో ఉంది తెలుగుదేశం పార్టీ. అసలు ఈ మిత్రపక్షానికి బంధం వేసింది జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి లాంటి వ్యక్తి, ఆయన పవన్ అంటే పవనం కాదు తుఫాన్ అని చెప్పారంటేనే ఆయనకి ఇచ్చిన ప్రాధాన్యం అర్థమవుతుంది. సో అదే తరహాలో కుర్చీల మార్పు దగ్గర నుంచి జాగ్రత్తలు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తదుపరి అడుగు ఏంటంటే, చిరంజీవి గారు అంటే ఒక పెద్ద మనిషి, సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, బయట కూడా ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ పరంగా కావచ్చు, అంటే వివాదాలకు దూరంగా ఉండేటువంటి వ్యక్తి, గౌరవప్రదమైనటువంటి వ్యక్తి అనేటువంటి అభిప్రాయం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి సోదరుడు అయినప్పటికీ కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు గెలిచి వచ్చిన తర్వాత ఆయన రెస్పాన్స్ చూశారు కదా, ఇంటికి వెళ్ళినాక సాష్టాంగ ప్రణామాలు చేశారు పవన్ కళ్యాణ్ గారు. అదే తరహా గురుతరమైనటువంటి స్థానం చిరంజీవి గారికి
సామాజిక వర్గ పరంగా కావచ్చు, ఆయన అభిమాన గణం పరంగా కావచ్చు, అన్ని విధాలుగా కూడా ఉంది. అందుకే ఈరోజు ప్రత్యేకంగా రాష్ట్ర అతిథిగా పిలిచారు. మామూలుగా అయితే ప్రమాణ స్వీకారాలకి అతిథుల పిలుపుల వలన కానీ అతిథులు రావడం వల్ల కానీ పెద్దగా ప్రాధాన్యం ఉండదు. ఎందుకంటే నిన్న మనం చూసాం ఆల్రెడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి చుట్టుపక్కల ఉన్నటువంటి 5-6 దేశాలకు సంబంధించిన దేశాధ్యక్షులు, ప్రధానమంత్రులు వచ్చారు. కానీ వీళ్ళందరూ అక్కడ ప్రమాణ స్వీకార వేదిక పైన లేరు, ఎదురుగా ఉన్నటువంటి ప్లేస్లో అక్కడ అందరినీ ఇచ్చి కూర్చున్నారు, గ్యాలరీలో కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ప్రధానమంత్రి వస్తున్నారు ముఖ్య అతిథిగా, అలానే రాష్ట్ర అతిథిగా చిరంజీవి గారిని పిలవాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఒక ఇన్విటేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పక్షాన వెళ్ళిపోయింది. ఆయనకి ఈరోజు సాయంత్రానికి చిరంజీవి గారు విజయవాడ బయలుదేరి వెళ్ళబోతున్నారు, గన్నవరం దగ్గర బస చేస్తున్నారు అనేటువంటిది ఒక సమాచారం వచ్చింది. సో ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి హోదా ఇచ్చారు. మనం గతంలో ఒకటి అబ్జర్వ్ చేస్తే భీమవరంలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ప్రారంభోత్సవ సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి పార్టిసిపేట్ చేసినటువంటి సభలో చిరంజీవి గారిని ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలిచారు. కేంద్ర పర్యాటక శాఖ ఏర్పాటు చేసినటువంటి విగ్రహం కాబట్టి పర్యాటక శాఖ ఇండిపెండెంట్ మినిస్టర్గా సెంటర్లో కిషన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి, గతంలో పర్యాటక శాఖ మంత్రిగా చిరంజీవి గారు పనిచేశారు కాబట్టి ఆయనకి మాత్రమే ఆహ్వానం ఇచ్చారు. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అక్కడ బీజేపీ కూడా ఇచ్చింది. అదే తరహాలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ఆ ప్రత్యేకతను నిలబెట్టి ఈ కూటమిని బద్దలు కొట్టడానికి, కూటమి మధ్య వైషమ్యాలు సృష్టించడానికి అనేక ప్రయత్నాలు తెర వెనుక జరుగుతూనే ఉంటాయి. సో వాటిని బలంగా తిప్పికొట్టాలంటే ఇలాంటి బలమైనటువంటి సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఆ అనుమానపు పొరలు అనేవి అంత ఈజీగా రావు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ప్రతి అడుగు జాగ్రత్త తీసుకుంటున్నారు. గతంలో కూడా కూటమి పరంగా గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం మధ్య దూరం పెరగడానికి కొంతమంది మధ్య ఉన్నటువంటి వ్యక్తులే కారణం అనేటువంటి అభిప్రాయం ఉంది. కాబట్టి ఈసారి అలాంటి వెసులుబాటు అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో చిరంజీవి గారికి ప్రాధాన్యం ఇస్తున్నారు అనేది ఫస్ట్ ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్లో చూస్తే ఏంటంటే తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి చిరంజీవి గారు ఒక తలమానికమైనటువంటి స్థానంలో ఉన్నారు. ఇప్పుడు ఆయనే ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వ సమయంలో, ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ సమయంలో సినిమా టికెట్ల రేట్ల దగ్గర నుంచి థియేటర్ల అంశాలకు సంబంధించి అనేక విషయాలు మాట్లాడేటువంటి క్రమంలో చిరంజీవి గారిని కొంచెం ఆయన స్థాయిని తగ్గించారు అనేటువంటి విమర్శలు విపరీతంగా వచ్చినాయి. దాన్ని ఎక్కడా కూడా ఆ ప్రభుత్వం కూడా సవరించుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. అలాంటి పొరపాట్లు ఏమి లేవని ఇంకో 4 మాటలు రివర్స్లో తిట్టారు కానీ చిరంజీవి గారిని మేము తక్కువ చేయలేదు అనే రీతిలో ఎక్కడా కూడా వాళ్ళు చెప్పలేదు. సో ఇవన్నీ కూడా తెలుగు రాష్ట్రాల ప్రజల మనసుల్లో ఇంకా ఉన్నాయి. సో ఆ గాయాలను చెరిపేటువంటి క్రమంలో ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి గారిని ఆహ్వానించడం ద్వారా కొన్ని ప్రయోజనాలు రాష్ట్రానికి కూడా ఉంటాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగ్లకి అనువైన వాతావరణం కల్పించకుండా సినిమా షూటింగ్లు చేయాలి మా దగ్గర అంటే ఎవరు చేస్తారు? ఇప్పుడు నిన్నటి వరకు జరిగింది అదే. వీళ్ళు పిలిచినా పిల్లకపోయినా విశాఖపట్నంలో మరో చరిత్ర సినిమా దగ్గర నుంచి టోటల్ సినిమానే తీశారు కదా. మరో చరిత్ర అది అప్పుడేమన్నా ప్రభుత్వం పిలిచిందా, ఆహ్వానించిందా, ఏమైనా డిస్కౌంట్లు ఇచ్చిందా, సబ్సిడీలు ఇచ్చిందా, రాయితీలు ఇచ్చిందా, ఏమి ఇచ్చింది? కాకపోతే అటువంటి వాతావరణం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది లేదు ఆంధ్రప్రదేశ్లో. అక్కడ షూటింగ్ చేయడం కంటే ఇబ్బందులు పడతామనేటువంటి అభిప్రాయం ఎక్కువ వచ్చింది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిలో ఒక యానిమేషన్ సిటీ డెవలప్ చేస్తా ఉన్నారు. టీవీ అండ్ ఫిల్మ్ మీడియా ఇండస్ట్రీకి సంబంధించి ఒక మీడియా సిటీ డెవలప్ చేస్తా ఉన్నారు. అక్కడ కొన్ని ఈ ఇండస్ట్రీలకు సంబంధించి అంటే యానిమేషన్ రంగానికి సంబంధించి, మీడియాకి సంబంధించి వీళ్ళకి స్థలాలు ఇచ్చి అక్కడ బిల్డింగ్లు కట్టుకుని డెవలప్ చేసే విధంగా ప్రోత్సహిస్తాను. అలాంటి ఇనిషియేటివ్ ఏముంది గత ప్రభుత్వంలో? పోనీ ఎటువంటి ప్రయత్నం, పోనీ విశాఖే అనుకున్నారు కదా, విశాఖలోనే ప్రభుత్వ పక్షాన పోనీ ఏదైనా స్టూడియో పెట్టేటువంటి ప్రయత్నమో ఏదైనా జరిగిందా? గతంలో చంద్రబాబు నాయుడు గారు 2002లో అధికారంలో ఉన్న సమయంలో ఇచ్చినటువంటి రామానాయుడు స్టూడియోస్ ల్యాండ్స్ కూడా లాక్కునే ప్రయత్నం జరిగింది అని కోర్టు కేసులు నడుస్తున్న పరిస్థితి. సో అటువంటి వాతావరణం, ఇండస్ట్రీ మధ్య వాతావరణం దెబ్బతింది. ఏ 2-3 వ్యక్తులు మహా అయితే పదవుల కోసం పాకులాడినటువంటి 2-3 వ్యక్తుల మధ్య మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గత ప్రభుత్వంలో సఖ్యత ఏర్పడింది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయన కెరియర్ ప్రారంభించిందే సినిమాటోగ్రఫీ మినిస్టర్గా. కాబట్టి ఆయనకి ఇండస్ట్రీ మీద ఒక అభిమానం, ప్రేమ ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆయన ఫస్ట్ చూసిన డిపార్ట్మెంట్ కాబట్టి, పైగా ఎన్టీ రామారావు గారు అల్లుడు కాబట్టి సినిమా రంగం మీద ఇంకో రకంగా ఒక ఆసక్తి ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో చాలా కీలకమైనటువంటిగా ఉన్న బాలకృష్ణ గారు కూడా అక్కడ ఎమ్మెల్యే, 3 సార్లు ఎమ్మెల్యే ఆయన. మరొక కీలక నటుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఒక కీలక శాఖ రేపు డిప్యూటీ సీఎం అవుతారు అని అనుకుంటున్నారు. సో అక్కడ ఒక కీలకమైనటువంటి పొజిషన్లో ఉండే అవకాశం ఉంది. సో ఇన్ని అంశాలు కలిసి వచ్చినప్పుడు ఇండస్ట్రీకి కావాల్సినటువంటి కొన్ని పనులు చేసి పెట్టాలన్నా కానీ ఇండస్ట్రీలో
రాష్ట్రంతో, ఎందుకంటే 60% ఇండస్ట్రీకి వచ్చే ఆదాయం ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తుందని చెప్తున్నారు. కానీ షూటింగ్లు కానీ ఇతర అంశాల పరంగా జరిగేటువంటి ఏ రెవెన్యూ షేరింగ్లో కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి వాటా చాలా తక్కువ ఉంది అంటున్నారు. సో ఆ వాతావరణాన్ని కల్పించేటువంటి సంకేతంలో భాగంగా కూడా చిరంజీవి గారికి ప్రాధాన్యత. ఎందుకంటే చిరంజీవి గారు రాజకీయాలకు అతీతమైన వ్యక్తి కాబట్టి, ఆయన రాజకీయాలకు అతీతంగా ఉండాలని అనుకుంటున్నారు కాబట్టి, తన సొంత తమ్ముడి మీద కుటుంబం పైన దుమ్మెత్తి పోస్తున్నా కానీ రాజకీయాల గురించి మాట్లాడడం అని పెదవులకు తాళాలు వేసుకుని ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి రాజకీయాన్ని చూసే, ముఖ్యంగా కౌలు రైతు భరోసా లాంటి చర్యలు తీసుకున్నటువంటి విధానాన్ని చూసి ఆయన చెల్లించి ఒక 5 కోట్ల రూపాయల విరాళం ఇస్తే కూడా ఆ రోజు నానా రాద్ధాంతం జరిగింది. ఈరోజు అఖండ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలిచారు. అద్వితీయమైనటువంటి విజయాన్ని ఆయన పార్టీకి సాధించుకున్నారు. అలానే ఆయన కూటమిని కేంద్రంలో రాష్ట్రంలో అధికారులకు తీసుకొచ్చారు కాబట్టి ప్రత్యేక అతిథిగా పిలవాలనేటువంటి మనసులో కోరిక పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉండి ఉండొచ్చు. బహుశా వీటన్నిటి సమాహారమే ఈ ఆహ్వానం అయి ఉండొచ్చు. ఇంకోటి రామ్ చరణ్ గారికి కూడా ఆహ్వానం ఇచ్చారు. రామ్ చరణ్ గారు కూడా నేను అటెండ్ అవుతాను అని హామీ ఇచ్చారని తెలుస్తుంది. కాబట్టి చిరంజీవి గారు ప్రత్యేక గెస్ట్గా ప్రభుత్వ పక్షాన ఉంటే రామ్ చరణ్ గారు కూడా ప్రత్యేక అతిథిగా అక్కడ మొత్తం సెరమనీని ఆయన కూడా సాక్షిగా నిలిచేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తం ఆంధ్రప్రదేశ్లో. మొత్తానికి అది చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నారు, ప్రత్యేక ఆహ్వానితులుగా రాబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అదేవిధంగా రామ్ చరణ్ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఏదేమైనా కూడా మరికొన్ని గంటల్లో మొదలయ్యేటువంటి ఈ కార్యక్రమాల్లో ఇంకా ఎవరెవరు అతిరథ మహారాజులందరూ కూడా వస్తారో కూడా మనం కూడా చూడాల్సిన అవసరం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.